ఇప్పటికే నాకు తెలిసి 12-13 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టుంది. ఏంది బీజేపీ నేతల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంది, ఎట్లా ఉంది? వెంకట్, మనము ట్రెండ్స్ కనుక చూస్తే మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ నడిచినట్టుగా అనిపించింది. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ 2019లో ఏదైతే 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుందో వాటిని దక్కించుకోవడంతో పాటు మరో 4 పార్లమెంటు సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందబోతున్నట్టుగా మనకు ఫలితాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఇవన్నీ కూడా 2019లో భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సిట్టింగ్ సీట్లు. వాటితో పాటు అదనంగా ఇప్పుడు చేవెళ్ళ, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి ఈ 4 పార్లమెంటు సీట్లను కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తుంటే దాదాపుగా రౌండ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి మెజారిటీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈటల రాజేందర్కి అట్లనే బండి సంజయ్ కూడా మెజారిటీ ఎక్కువగా ఉంది. చేవెళ్ళ కూడా భారీ మెజారిటీ ఉంది. అట్లనే ఈ 4 ముఖ్యంగా 4 ఎంపీ సీట్లను అంటే 4+4 8 ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నట్టుగా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక మరోవైపు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 ఎమ్మెల్యేలు గెలుపొందారు, 8 సీట్లు గెలుపొందారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ అయితే ఈ వచ్చినటువంటి డబుల్ డిజిట్ టార్గెట్ ఏదైతే పెట్టుకుందో బీజేపీ జాతీయ నేతలందరూ కూడా తెలంగాణ మీద ఫోకస్ చేయడం, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. గతంలో ఎప్పుడు లేనంతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో దాదాపుగా 7-8 సభలు పెట్టారు. అట్లనే బీజేపీ అగ్రనేతగా ఉన్నటువంటి అమిత్ షా కూడా 8 సభలు నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా 6-7 సభల్లో పాల్గొన్నారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. బీజేపీ జాతీయ నేతలు వచ్చారు. తర్వాత వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఆయా కార్యక్రమాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. అంటే కొంత సీరియస్గా వాళ్ళకు కొంత రిపోర్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫలితాలు చూస్తే కనుక ఇండియాకు 297, అట్లనే ఇండియాకు దాదాపుగా 230 వరకు వస్తున్నాయంటే కొంత చాలా దగ్గరగా అంటే అంత చాలా టఫ్ ఫైట్ జరిగినట్టుగా అనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో వన్ సైడ్గా 400 సీట్లు ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుందో మోదీ గ్యారంటీ, లేదంటే 400 సీట్లలో గెలవబోతున్నాం, మీరంతా కూడా మద్దతు ఇవ్వాలి ప్రజలంతా అని చెప్పి అటు తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా చెప్పారు. కానీ అనుకున్నంత ఫలితాలు అంత వన్ సైడ్గా కనిపించినట్టయితే లేదు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఛానల్స్ చెప్పినట్టు వన్ సైడ్గా అయితే కనిపించలేదు. కాంగ్రెస్ చాలా అంటే కాంగ్రెస్ పార్టీ చాలా పోటీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది దేశవ్యాప్తంగా. అందుకే ఈ రిపోర్ట్ అంతా ఉండి ఇంటెలిజెన్స్ సమాచారం కావచ్చు ఇదంతా ఉండే దక్షిణ భారతదేశంలో చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తుంది. మనకి ఏపీ చూసుకున్నా, అట్లనే తెలంగాణ చూసుకున్నా, కర్ణాటక చూసుకున్నా, ఇక్కడ తమిళనాడు చూసుకున్నా ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. కాబట్టి కొంత ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో దాదాపుగా 21-22 ఎంపీ సీట్లలో భారతీయ జనతా పార్టీ అంటే కూటమికి అవకాశం ఉంది. ఇప్పుడు మద్దతు ఎట్లాగో భారతీయ జనతా పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఎన్డీఏకు అందులో ఉంది కాబట్టి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అట్లనే తెలంగాణలో కూడా 8 సీట్లు గెలుచుకోవడం అనేది కూడా వీళ్ళు భారతీయ జనతా పార్టీకి కొంత మంచి ఫలితాలుగా చెప్తూ వస్తున్నారు. సో ఓవరాల్గా అయితే భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి టార్గెట్ 32% ఓట్లతోటి 12 ఎంపీ సీట్లు గెలవాలనుకున్న బీజేపీ అగ్రనేతగా చెప్పుకున్నటువంటి అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు 10 సీట్లలో గెలవబోతున్నా అని చాలాసార్లు చెప్పారు. సో మొత్తానికైతే 8 సీట్లలో గెలిచేటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గరగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఒక టఫ్ ఫైట్ మనం చూసాము. రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ సభలు సమావేశాలు నిర్వహించారు. సేమ్ టైంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసింది. సో ఈ ఫలితాల్లో ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం చాలా చర్చకు దారి తీసింది. సో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నటువంటి విషయం కూడా కొంత ప్రజల్లోకి వెళ్ళిందేమో అనిపిస్తుంది చూస్తే కనుక. సో ఓవరాల్గా జాతీయ స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద చర్చ జరిగింది భారతీయ జనతా పార్టీలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ. కాబట్టి ఈ ఫలితాలు మొత్తం విశ్లేషిస్తే కనుక అంత ఈజీగా వన్ సైడ్గా మొత్తం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఫలితాలు అంటే ఎన్డీఏ కూటమికి 400 సీట్లు లేదంటే భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు అనేది ఎక్కడైతే మనకు కనిపించే పరిస్థితి అయితే లేదు. సో కొంత మెరుగ్గా తెలంగాణలో అయితే కనిపిస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా బీఆర్ఎస్కు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా దాదాపుగా కొంత పర్సంటేజీ బీజేపీకి టర్న్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి బీజేపీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ వెంకట్.